నమస్తే రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మనం మాట్లాడుకోబోతున్న అంశం వరిలో సమగ్ర కలుపు నివారణ పద్ధతులు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి రాజేంద్రనగర్ హైదరాబాద్ నుంచి భారత వరి పరిశోధన సంస్థ నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీదేవ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈ అంశంపై చర్చిద్దాం శ్రీదేవ్ గారితో. శ్రీదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. శ్రీదేవ్ గారు, వరిలో సమగ్ర కలుపు యాజమాన్యం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు దీంట్లో ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి? సమగ్ర కలుపు యాజమాన్యం అంటే 4-5 పద్ధతులు ఉన్నాయి. మనము మామూలుగా రైతులు ఫాలో అయ్యే పద్ధతి ఒకటే పద్ధతి, అంటే చేత్తో కలుపు తీయడం అన్నమాట. అవును. అది కాకుండా శాస్త్రీయంగా రీసెర్చ్ పరంగా పరిశోధించి కనుగొన్న విషయాలన్నీ కలిపి సమగ్ర కలుపు యాజమాన్యం అంటాం. అంటే దీని ద్వారా మనము తక్కువ ఖర్చుతో వేరే వేరే పద్ధతులు, అంటే దీనిలో ముఖ్యంగా 4 పద్ధతులు ఉంటాయి. సేద్య పద్ధతులు, తర్వాత భౌతిక పద్ధతులు. భౌతిక పద్ధతులు అంటే చేత్తో తీయడము, తర్వాత యాంత్రికంగా తీయడము, తర్వాత రసాయనిక కలుపు మందులు. ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట సమగ్ర కలుపు యాజమాన్యంలో. తర్వాత జీవ నియంత్రణ. ఈ 4 పద్ధతులు కలిపి గాని లేదా ఏ 2-3 పద్ధతులను గాని సమగ్రంగా ఉపయోగించి తక్కువ ఖర్చుతో కలుపు నివారణ చేసుకునే దాన్నే సమగ్ర కలుపు నివారణ అంటారు. ఓకే, సేద్య పద్ధతులు అన్నారు కదా, సేద్య పద్ధతిలో విధానంలో ఏ విధంగా కలుపు నివారించవచ్చు? సేద్య పద్ధతులు అంటే కొత్తగా మనము వేరే పద్ధతులు ఏమీ చేయక్కర్లేదు. మామూలుగా రైతులు చేసుకునే పద్ధతుల్లోనే, వ్యవసాయం చేసే పద్ధతిలోనే విత్తనం నుంచి మళ్లీ కోత వరకు ఏ ఏ పద్ధతులు చేస్తారో దానిలో కొంత జాగ్రత్తలు తీసుకొని కలుపు మళ్ళా రాకుండా, స్ప్రెడ్ కాకుండా ఉండడానికి చర్యలు తీసుకోవడం అన్నమాట. మొట్టమొదటిగా మనం తీసుకుంటే వేసవి దుక్కులు, అంటే లోతుగా దున్నడము, తర్వాత వేసవిలో దుక్కులు 2-3 సార్లు దుక్కి చేయడం అన్నమాట. ఈ దుక్కి చేయడం వల్ల ఏంటంటే వేసవి కాలంలో ఉన్న ఎక్కువ ఉష్ణోగ్రతలకి సాధారణంగా ఉండే గడ్డి జాతి, తుంగ జాతి ఇవన్నీ విత్తనాలు భూమి పై పొరల్లోనే ఉంటాయి. సో ఈ విత్తనాలన్నీ కూడా సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యి, డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అయ్యే దాని వల్ల చాలా వరకు చనిపోతాయి. అంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ మనము పంట వేసినప్పుడు, ముఖ్యంగా ఫస్ట్ 1-1.5 నెల వరకు వచ్చే కలుపులో దాదాపు 50% వరకు ఈ వేసవి దిక్కుల వల్ల నివారణ చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇంకా ఉన్నాయి దీనిలో. ఇది మొదటి పద్ధతి. తర్వాత విషయానికి వస్తే విత్తనాలు మనము శుద్ధంగా ఉన్న విత్తనాలు, కలుపు విత్తనాలు లేకుండా, కల్తీ లేకుండా ఉన్న విత్తనాలే వాడుకోవాలి. ఆ తర్వాత విత్తనాలు వేసేటప్పుడు కూడా పల్చగా నారు వేసుకోవాలి. నారుమడిలో వరి మనము ఎక్కువగా నారుమడిలో వేసుకుంటాము, అదొక పద్ధతి. ఇంకా విత్తనాలు నేరుగా పొలంలో వేసుకునే పద్ధతి ఉంది. అలా వేసుకున్నప్పుడు కూడా కల్తీ విత్తనాలు లేకుండా శుద్ధంగా ఉన్న విత్తనాలు తీసుకోవాలి. ఇంకా వెరైటీస్ అంటే రకాలన్నమాట. కొన్ని రకాలేమో పొట్టిగా ఉండి ఆకులు వెడల్పుగా ఉండి బాగా కవర్ చేస్తాయి భూమిని. అలా భూమిని కవర్ చేసినప్పుడు ఏమవుతుందంటే కలుపు అణగదొక్కబడుతుంది. సో కలుపు పైకి రాకుండా ఉండడానికి కొంచెం గ్రోత్ ఫాస్ట్ గా ఉండేటివి, అంటే తొందరగా పెరగలిగేటివి, తర్వాత మధ్యస్థ కాలం అన్నమాట, మీడియం డ్యూరేషన్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ రకాలు. తర్వాత వాటిలోనే పిలకలు ఎక్కువగా వచ్చే ఉంటాయి. పిలకలు తక్కువగా వస్తే పక్కన ఉన్న స్థలం అంతా కలుపు తీసుకుంటుంది. సో పిలకలు ఎక్కువగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే పక్కన కలుపు రాకుండా అసలు మొలకెత్తడానికి కూడా ఆస్కారం ఉండదన్నమాట. సో మనం తీసుకునేటప్పుడు, రకాన్ని ఎన్నుకునేటప్పుడు రైతులు వాళ్ళకున్న అనుభవంతో వెడల్పుగా ఆకులున్నవి, పిలకలు ఎక్కువ ఉన్నవి, తొందరగా పెరగగలిగే రకాలని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంకా సేద్య పద్ధతుల్లో ఏంటంటే కాలువలు, పొలం గట్లు ఇవన్నీ కూడా కలుపు విత్తనాలు అవన్నీ లేకుండా శుభ్రపరచుకోవాలి. అదే విధంగా ఇప్పుడు పొలంలో దున్నడానికి పనిముట్లు వాడతారు, టిల్లర్లు, ట్రాక్టర్లు, ఇవన్నీ కొన్నిసార్లు పశువులు కూడా ఉపయోగిస్తారు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు వాటికి అంటుకొని వాటి ద్వారా వచ్చే వ్యాప్తి కూడా ఉంటుంది కలుపుకి. సో అవన్నీ కూడా శుభ్రంగా ఉంచుకున్నట్టయితే ఈ సేద్య పద్ధతుల్లో నివారణ సులభం అవుతుంది. ఓకే, యాంత్రీకరణ పద్ధతుల్లో ఏ విధంగా నివారించుకోవచ్చు కలుపు? ఇప్పుడు ఇటీవలి కాలంలో చాలా యంత్రాలు కూడా వచ్చేసాయి, కలుపు నివారించే యంత్రాలు. మరి వీటిని రైతులు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు? వాటి వల్ల ఇంకా అంటే తక్కువ టైంలో కలుపు నివారణ అనేది సాధ్యపడుతుందా?
యాంత్రిక పద్ధతుల్లో నివారణ తక్కువ టైంలోనే చేయొచ్చు. కాకపోతే ఆ యంత్రాలు నడిపించాలన్నా కూడా మళ్ళీ మనిషి అవసరమే కావాలి. అయితే దానికి కూడా కొన్ని యాంత్రిక పరికరాలు ఉన్నాయి. కోనో వీడర్ అంటారు. అది ముఖ్యంగా వరి కోసమే తయారు చేయబడిన యంత్రం అన్నమాట. దాన్నే చక్రాల దంతి అని కూడా అంటారు. చక్రాల దంతి అని ఎందుకన్నారంటే 2 చక్రాల లాంటివి ఉండి వాటికి ముళ్ళు ఉంటాయి. అవి భూమిలో తిరిగినప్పుడు కలుపును పెళ్లగిస్తాయి అన్నమాట. తర్వాత ముందర ఒక ఫ్లోట్ అని ఒక పార్ట్ ఉంటుంది. అది వాటర్ లో వెళ్లేటప్పుడు అడ్డు రాకుండా బురదనంతా స్మూత్ చేసి ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది. సో ఇది నడిపించినప్పుడు ఏంటంటే కలుపు వేర్లతో కూడా పెకలించబడుతుంది. తర్వాత మళ్ళీ మనం ముందుకు నడిచినప్పుడు మనిషి దాన్ని నడిపిస్తాడు కాబట్టి అది అణగదొక్కబడి కప్పేస్తుంది మట్టిని. ముఖ్యంగా ఈ శ్రీవరి విధానంలో ఈ యాంత్రిక కలుపు నివారణ ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. దీని వల్ల ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ పదార్థం కూడా ఎక్కువ అవుతుంది భూమిలో. దానివల్ల ఉపయోగం ఉంది కానీ అన్ని ప్రాంతాల్లో అంత ప్రాచుర్యం లేదు. మనకేంటంటే మన దేశంలో ముందు నుంచి లేబర్ ఎక్కువ, కూలీలు బాగా దొరికేవాళ్ళు ఇంతకు మునుపంతా. సో కూలీలతోనే చేత్తో తీసివేయడం అనేది ఒకటే చాలా మందికి తెలుసు. కొన్ని ప్రాంతాల్లో రైతులకి అసలు వేరే పద్ధతులు ఉన్నాయని కూడా తెలియదు. సో కూలీలతో తీయడం ఆధునికీకరణ పద్ధతులు కూడా రైతులు అలవాటు పడుతున్నారు. అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది గోదావరి. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. ఎక్కువ ఫాలో అవుతున్నారు ఈ యాంత్రిక విధానము. ఈ కోనో వీడరే మనుషులతో నడిపించేదే కాకుండా అది నడిపించినప్పుడు కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టాలన్నమాట. దానివల్ల శ్రమ ఎక్కువ అనిపిస్తుంది. సో దానికోసం అని కూడా ఇప్పుడు కొత్తగా పరిశోధనలు జరుగుతున్నాయి. మోటార్ అటాచ్డ్ అన్నమాట. పెట్రోల్ యూజ్ చేసి దాంతో ఉపయోగించి రన్ చేస్తారు. అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్. కోనో వీడర్ ధర ఎంత ఉంటుంది? రైతులకు అందుబాటు ధరలోనే ఉంటుందా? కోనో వీడర్లు దాదాపు 1500కి ఇప్పుడు ఆచార్య ఎన్జిరంగా యూనివర్సిటీ వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు. బయట కూడా చాలా వ్యవసాయ పనిముట్ల కంపెనీలు ఉన్నాయి, అవన్నీ కూడా తయారు చేస్తున్నారు. అయితే ఈ మోటార్ అటాచ్డ్ వీడర్ అనేది ఇప్పుడిప్పుడే పరిశోధనలో ఉంది. త్వరలో అది కూడా మోటరైజ్డ్ వీడర్ కూడా మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరి మీరు చెప్తున్న ఈ కోనో వీడర్ లో ఏదైనా సబ్సిడీ ఉందా రైతులకి? సబ్సిడీలు ఇప్పుడు వరకు అయితే యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న దానిలో తక్కువ రేట్ తోనే ఇస్తున్నారు. గవర్నమెంట్ కి సబ్సిడీ ఇంతవరకు ఇంకా ప్రస్తుతం లేదు. అయితే ఇందాక మీరు చెప్పినట్లుగా శుద్ధమైన విత్తనాలను ఉపయోగించడం వల్ల, అలాగే ముందుగా విత్తనాలు చల్లుకునే ముందు నేలను దున్నడం వల్ల కలుపు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చు. అయితే పంట ఏ దశలో ఉన్నప్పుడు ఈ కలుపు సమస్య మొదలవుతుంది? రైతు ఏ దశలో జాగ్రత్తలు తీసుకోవాలి? వరి విషయానికి వస్తే కలుపు విత్తినప్పటి నుంచి కోత వరకు కలుపు వస్తూనే ఉంటుంది. అయితే ఈ కలుపులో వరికి ప్రధానంగా 4 రకాల కలుపు వస్తాయి. అంటే ప్రధానంగా వచ్చేది గడ్డి జాతి. గడ్డి జాతిలో దాదాపు ఒక 10-12 జాతులు ఉపజాతులు కూడా ఉన్నాయి. వాటిల్లో ఊదా అని వినుంటారు. ఊదా ప్రపంచ వ్యాప్తంగా కూడా వరిలో ప్రధాన కలుపు సమస్య అన్నమాట. ఈ ఊదా ఒక్క జాతిలోనే 137 ఉపజాతులు ఉన్నాయి. దానిలో కూడా 2 జాతులు మాత్రమే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. మనము ఉదాహరణకు ఒక చదరపు మీటర్ తీసుకుంటే అందులో ఒక 10 ఊద మొక్కలు ఉన్నాయనుకోండి. ఆ మొక్కల్ని మనము వరి నాటిన తర్వాత 40 రోజుల వరకు అలాగే వదిలేస్తే వరి దిగుబడిలో 40% నష్టం తగ్గిపోతుంది. 40% అంటే అది ఎంత ఉధృతి అనేది అర్థమవుతుంది ఊద. సో ముఖ్యంగా ఊదని నివారించడం వరిలో ప్రధాన సమస్య అన్నమాట. అలాగే గడ్డి జాతి తర్వాత తుంగ జాతి అని ఇంకో రకం ఉన్నాయి. అయితే ఇవి కూడా కొన్ని వార్షికంగా ఉంటాయి, కొన్ని బహువార్షికాలు ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే వేర్ల ద్వారా గాని, వేర్లలో ఉండే దుంపల ద్వారా గాని ప్రవర్తనం జరుగుతుంది.
సో అంటే లోపలే ఇది కలుపు ఈవెన్ 1 విస్తరించేస్తుంది. మీటర్ లోతు వరకు కూడా దీని వేర్లు దాని దుంపలు లోపల ఉంటాయి అన్నమాట. సో వెంటనే క్రాప్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా పంటకాలము మళ్ళీ పంటకాలం వచ్చినప్పుడు మనం దున్ని ఎరువులు వేసి నీళ్లు పెట్టేసరికి అనుకూల పరిస్థితుల్లో మళ్ళీ ఆ గడ్డల వలన మళ్ళీ కొత్త మొక్కలు వస్తుంటాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అసలు మొత్తం పంట స్టార్ట్ అవ్వక ముందే స్టేల్ సీడ్ బెడ్ టెక్నిక్ అంటారు. సో ఆ పద్ధతిలో దున్నేసిన తర్వాత గ్లైఫోసేట్ అనే ఒక మందు ఉంది. ఆ మందుని ఎకరాకు 1 లీటర్ గాని 1.5 లీటర్ గాని చల్లేసి తర్వాత ఒక 10 రోజులు ఆగి తర్వాత మొత్తం పొలం తయారు చేసుకుంటే ఈ తుంగ సమస్య కొంచెం తగ్గుతుంది. దుంపలు కూడా కింద నశించిపోతాయి, మళ్ళీ దాని నుంచి మొక్క మొలవదు. అంటే కొంత లోతు వరకు ఆ కెమికల్ వెళ్తుంది లోపలికి. ఆ వెళ్ళినంత మేర కంట్రోల్ అవుతుంది. అలా 2-3 సంవత్సరాలు మనం వరుసగా చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న ఎక్కువ సమస్య దాదాపు 70-80% వరకు నివారణ జరుగుతుంది. ఓకే, అయితే తుంగ జాతి గురించి చెప్పారు, ఊదా గురించి చెప్పారు. మిగతా 2 రకాలు గడ్డి జాతులు ఎలాంటి నష్టాన్ని కలుగజేస్తాయి? గడ్డి జాతుల వల్లే ఎక్కువ నష్టం కలుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు 40% వరకు. అయితే ఇవన్నీ కూడా విత్తనాలు వేసిన వెంటనే నారుమడిలో గాని లేదా నాట్లు వేసినాక దాదాపు నెలన్నర వరకు ఈ సమస్య వస్తుంది, గడ్డి గాని లేదా తుంగ గాని. ఆ తర్వాత అప్పటికి వరి పిలకల దశకు వచ్చేస్తుంది. సో పిలకల దశకు వచ్చిన తర్వాత కలుపు ఆగదు, మళ్ళీ ఇంకా వేరే రకాల కలుపు వస్తుంటాయి, ఉపజాతులు ఇంకా వేరే రకాల కలుపు కూడా అన్నమాట. ఆ కలుపు ఏంటంటే వెడల్పాకు కలుపు. వెడల్పాకు కలుపు అంటే దాని పేరే వెడల్పాకు కలుపు కాబట్టి తెలుస్తుంది. వెడల్పుగా ఆకులు ఉంటాయి, నెట్ వీన్ అంటారు, వల విన్యాసం ఉండి బాగా స్ప్రెడ్ అయి ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ఎక్కువ నత్రజని, భాస్వరము, పొటాషియం ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉపయోగించుకుంటాయి. సో వీటిని నివారణ చేయాలంటే వేరే పద్ధతులు ఉన్నాయి. ఇవి ఎన్ని కాకుండా కొన్నిసార్లు మాగాణి వరిలో ఎక్కువ నీళ్లు పెడతారు. దాదాపు 5 సెంటీమీటర్ల వరకే ఉండాలని రికమెండేషన్ ఉన్నా గానీ ఎక్కువ నీళ్లు పెడతారు. 10-15 సెంటీమీటర్ల లోతు కూడా నీళ్లు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏమంటే నీటి కలుపు వస్తుంది. నీటి కలుపు వేరు. నీటి కలుపు అంటే కొన్నేమో వేర్లు భూమిలో ఉండి తేలుతూ ఉంటాయి, కొన్నేమో వేర్లు కూడా నీళ్లలోనే ఉండి పైన తేలుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే పిలకలు గాని ఆకులు గాని ఎక్కువ అభివృద్ధి చెందవు వరికి. సో మనం ఆ దశలో కూడా నీటి కలుపుని నివారించాల్సి వస్తుంది. మొత్తానికి పంట చేతికి వచ్చే వరకు కూడా వివిధ రకాలైన కలుపులు పంట నష్టపరచడానికి చూస్తూ ఉంటాయి, కానీ మనం నివారణ పద్ధతులు మాత్రం ఎప్పుడు ఆలస్యం చేయకుండా మొదటి దశలోనే వాటిని తుంచివేసుకోవాలి. అయితే మీరు చెప్పినట్లుగా చాలా ఈ కలుపు వల్ల 40% 50% పంట దిగుబడి తగ్గిపోతుందని చెప్తున్నారు కదా. పంటకే కాకుండా ఇతరత్ర నష్టం ఇంకేదైనా ఉందా కలుపు వల్ల? కలుపు వల్ల మిగతా నష్టాలు కూడా ఉన్నాయి. అదేంటంటే ముఖ్యంగా క్వాలిటీ అంటే నాణ్యత. ఈ నాణ్యత ఇప్పుడు వరి కోసిన తర్వాత రైతులు ఏం చేస్తారు, తుంగని లేదా గడ్డిని ఏదైనా విత్తనాలున్నా మొక్కలున్నా అలానే కోసేస్తారు, అలానే ప్రాసెసింగ్ కూడా చేస్తారు. సో అవి అలా క్యారీ అయ్యి మిల్లులో కూడా వరి బియ్యంతో కూడా వస్తాయి కొన్నిసార్లు. మీరు ఊద గమనించే ఉంటారు, చిన్న చిన్న ఊద గింజలు బియ్యంలో కూడా ఉంటాయి. సో అవి అలా క్యారీ అయినప్పుడు మన దేశంలో పెద్ద సమస్య లేదు, కానీ మనము బయట దేశాలకు పంపించినప్పుడు ఎక్స్పోర్ట్స్ విదేశాలకు పంపించినప్పుడు ముఖ్యంగా బాస్మతి రైస్, తర్వాత మెడిసినల్ రైసెస్ ఇలాంటి వాటిలో ఇలాంటి ఏవైనా కల్తీ ఉన్నప్పుడు వాళ్ళు ఆ కన్సైన్మెంట్ ని తీసుకోరన్నమాట, రిజెక్ట్ చేస్తారు. సో ఆ విధంగా నష్టం కలుగుతుంది, నాణ్యత నష్టం కలుగుతుంది. తర్వాత కోతలు కోసేటప్పుడు కూడా కొన్నిసార్లు ఆ యంత్రాలకు చిక్కుకొని అవంతా స్టక్ అయిపోయి కొంచెం ప్రాబ్లం క్రియేట్ అవుతుంది ఈ కలుపు వల్ల. ఇదే కాకుండా ఇంకా వరిలో వచ్చే ఇతర చీడపీడలు ఉన్నాయి. ఉదాహరణకు తాటాకు తెగులు, ఇంకా పాము పొడ తెగులు, టుంగ్రో వైరస్, వీటన్నిటికీ కూడా ఇవి ఆశ్రయం ఇస్తాయి అన్నమాట. ఇంకా తెగుళ్లు అంటే వరి లేనప్పుడు కలుపు తోడ్పడుతుంది. వరి లేనప్పుడు ఈ మొక్కల మీద అవి ఆశ్రయం పొంది అలా వృద్ధి చెంది కంటిన్యూస్ గా మళ్ళీ క్రాప్ వచ్చినప్పుడు మళ్ళీ తెగుళ్ళు వరిని ఆశించడానికి ఇవి ఆశ్రయం ఇస్తాయి. అలాగే పురుగులు కూడా సుడిదోమ ఉంది, తర్వాత పచ్చదోమ ఉంది, తర్వాత చల్ల తెగులు అంటారు అది ఉంది. చాలా వాటికి ఈ తుంగ గడ్డి అనేటివి ఆశ్రయం ఇచ్చి
అవి వరుసగా ప్రవర్తనం చెందేదానికి ఆశించేదానికి ఆస్కారం ఇస్తుంది. మొత్తానికి 40% దిగుబడి తగ్గిపోవడమే కాకుండా వచ్చిన దిగుబడి కూడా నాణ్యత లేని దిగుబడి మనకి వస్తుంది. అయితే కలుపు నివారణ కోసం మనం కలుపు మందులు వాడతాం, అలాగే తెగుళ్లు పురుగు నివారణ కోసం పురుగు మందులు వాడతాం. ఇప్పుడు ఈ రెండు కలిపి పిచికారీ చేసుకోవచ్చా? కలుపు మందులు ఎలా ఉపయోగించాలి, పురుగు మందుల్ని ఎప్పుడు ఉపయోగించాలి? కలుపు మందులు సాధారణంగా మిగతా పురుగు మందులతో కలిపి ఉపయోగించం. ఓకే. తర్వాత ఇంకొకటి ఏంటంటే కలుపు ముఖ్యంగా మొదటి దశలో అంటే నాటిన వెంటనే దాదాపు 1 నెల 1.5 నెల వరకు ఎక్కువ సమస్యగా ఉంటుంది. దీన్ని యాక్చువల్ గా కీలక దశ అంటారు. వరి కలుపు నివారణకి కీలక దశ ఏంటంటే ఆ కొంత టైంలో మనం కలుపు నివారిస్తే మనకు దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది. సో ఈ నెల నుంచి నెలన్నర వరకు ఉన్న టైంలో కలుపు నివారిస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది. చీడపీడలు అలా కాదు. చీడపీడలు ఎప్పుడు ఆశిస్తే అప్పుడు మాత్రమే వాటికి మందులు కొట్టాలి. ఓకే. అయితే ఈ కలుపు మందు పురుగు మందులకి చాలా డిఫరెన్స్ ఉంది కదా, రెండు కలిపి వాడకూడదు అని చెప్పారు. అలాగే రసాయనిక మందులు ఏ విధంగా ఉపయోగపడతాయి అంటారు కలుపు నివారణకు? కలుపు నివారణకి ఇటీవల కాలంలో రసాయనిక మందులే ముఖ్యంగా ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే మన దేశంలో కలుపు నివారణ మందుల వాడకం చాలా తక్కువ. అదే మనం చైనా గాని ఇంకా జపాన్ ఇతర దేశాలు తీసుకుంటే వరి పండించే దేశాలే, కానీ వరిలో కలుపు నివారణకి వాడే కలుపు మందుల శాతం చాలా ఎక్కువ. ఓకే. ఎందుకని అంటే రైతులకు అవగాహన లేక మనకు ఆ మందులు అందుబాటులో లేవా? మనకు అందుబాటులో ఉన్నాయి మందులు, అయితే రైతులకి అవగాహన లేదు, అవసరం లేకపోయింది ఇన్ని రోజులు. అంటే వాళ్ళకి కూలీలు సులభంగా దొరికే వాళ్ళు, ప్లస్ నీళ్ల సమస్య కూడా ఉండేది కాదు. నీరు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చాలా వరకు గడ్డి జాతి తుంగ జాతిని నివారిస్తాయి. నీళ్లు ఎక్కువ నిలిస్తే అప్పుడు అవి బతకలేవు కాబట్టి చచ్చిపోతాయి. సో మెయిన్ గా మాగాణి వరిలో నీళ్లు నిలవబెట్టేదానికి కారణము ఈ గడ్డిని తుంగను నివారించడానికి. సో ఇప్పుడు ఉన్న కాలంలో ఏంటంటే నీటి సమస్య ఎక్కువైంది, తర్వాత కూలీల సమస్య ఇంకా చాలా ఎక్కువైంది. అవును, కూలీలు సమయానికి దొరకరు ఒకటి, కూలీల ధర చాలా ఎక్కువ ఉంది అదొకటి, ఇంకా కూలీలు చేయడం కూడా ఈ స్కిల్ తర్వాత శ్రమ అవన్నీ ఎక్కువైపోయి వాళ్ళు ముందుకు రావడం లేదు. అవును, అది కూడా ఎక్కువగా ఆడవాళ్లే చేస్తారు. వరిలో కలుపు తీత అంటే అది ఆడవాళ్ల పని అన్నమాట. అవును, కానీ వాళ్ళకి మిగతా పనులు ఎక్కువైపోయి దీన్ని తగ్గించేశారు. దీంతో ప్రాబ్లం ఎక్కువైపోయి సమయానికి కలుపు నివారణ ప్రాబ్లం గా ఉంది. కొన్ని మన దేశంలో కూడా మన రాష్ట్రంలో కూడా గుంటూరు, కృష్ణా, గోదావరి ఈ జిల్లాలలో ఇప్పుడు రైతులు చాలా ముందుకెళ్లిపోయారు. ఈ సీజన్ లో ప్రతిసారి 2-3 సార్లు కలుపు మందును వాడి అసలు కూలీలు అనేదే వాడకుండా కలుపు నివారణ చేసుకుంటున్నారు. మిగతా ప్రాంతాల్లో ఇంకా అంత అడ్వాన్స్ అవ్వలేదు, కానీ కలుపు మందులు కొంత అవగాహన ఉన్న రైతులు కంపల్సరీగా కలుపు మందులను వాడే నివారణ చేసుకుంటారు. ఓకే. అయితే మనం ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా రైతులకు మనం అవగాహన కల్పిద్దాం. అసలు కలుపు నివారించే మందులు ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎక్కడ దొరుకుతాయి? కలుపు నివారణ మందులు మామూలుగా అన్ని మిగతా పురుగు మందులు తర్వాత ఎరువులు దొరికే అన్ని వ్యవసాయ కేంద్రాల్లోనే దొరుకుతాయి. అయితే వీళ్ళు స్పెసిఫిక్ గా అడగాలి, కలుపు మందులు అడగాలి. కొన్నిసార్లు రైతులకి అవగాహన లేక పురుగు మందులు కొట్టి కలుపు మందులు అనుకుంటున్నారు. ఓకే. దాని వల్ల ఏదైనా నష్టం ఉందా? దాని వల్ల నష్టం ఉండదు, కానీ కలుపు కంట్రోల్ అవ్వదు. కలుపు కంట్రోల్ కాదు. ఓకే. పురుగు మందులు కొట్టారంటే వాళ్ళు పురుగు మందు కొట్టారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే కలుపు మందులు వాడేటప్పుడు వరి మీద కొట్టకూడదు. ఎందుకంటే కలుపు భూమి మీద వస్తుంది, కలుపు వరి పక్కన ఉంటది. సో కలుపు మీద ఫోకస్ అయ్యేట్టుగా మందు కొట్టాలి. ఓకే. అదే పురుగు మందులు అయితే వరి మీద ఆశిస్తున్న చీడపీడల్ని కంట్రోల్ చేయడానికి కాబట్టి దాని మీద కొడతాం. అది ఎలా సాధ్యపడుతుంది అంటే మొత్తం అంతా గుబురుగా ఉంటుంది పంట మొత్తం, ఓన్లీ కలుపుని ఫోకస్ చేస్తూ కొట్టడం అనేది ఎలా? అంటే ఇప్పుడు పొలంలో తిరుగుతున్నప్పుడు కలుపు ఒక మొక్కే ఒక దగ్గర ఉండదు, ఒక్కొక్క దగ్గర గుంపు గుంపుగా ఎక్కువ ప్యాచ్లు ఉన్న చోట మనిషి తిరుగుతూ చేతి పంపు ఉపయోగించాలి. దానికి ముఖ్యంగా పవర్ స్ప్రేయర్ ఉపయోగించకూడదు. పవర్ స్ప్రేయర్ వల్ల ఆ ఫోకస్ డిఫరెంట్ గా ఉంటుంది. వరి మొక్కల మీద తర్వాత తెగుళ్ల మీద వాడడానికైతే ఈ పవర్ స్ప్రేయర్ పనికి వస్తుంది, కానీ కలుపు మందుల కోసం మాత్రం మనం చేతి పంపునే ఉపయోగిస్తూ వాడాలి. చాలా శ్రేయస్కరం అన్నమాట. చూసుకుంటూ 3 నుంచి 4 ఆకుల దశలోనే కొట్టాలి కలుపు మందు. అంటే కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో. అంతకంటే ఎక్కువైతే మనకు మందు ఎక్కువ పడుతుంది,
ప్లస్ శ్రమ ఎక్కువ అవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది. సో మనము అంటే రైతు ప్రతిరోజు పొలంలో తిరుగుతుంటాడు కాబట్టి 3-4 ఆకుల దశలో కలుపు ఎక్కువ ఉందా అంటే ఒక చదరపు మీటర్ దాదాపుగా 10 కంటే ఎక్కువ ఉంటే కలుపు మొక్కలు అప్పుడు కలుపు మందు ఉపయోగించుకో. సాధారణంగా ఇప్పుడు రైతులు చేసేది ఏంటంటే రోజు పొలంలో తిరిగేటప్పుడు ఎక్కడైనా కలుపు కనబడితే పీకి పక్కన పడేస్తూ ఉంటారు. అంతేగాని దాని శాశ్వత నివారణ కోసం ఆలోచించరు. ఈ కలుపు మందు వేసినట్లయితే ఆ ప్లేస్ లో మళ్ళీ కలుపు మొలకెత్తకుండా ఛాన్స్ ఉంటుంది. అంతేనా? రైట్ అండి. ఇక ఈ రసాయనిక మందుల గురించి మాట్లాడుకున్నాం మనం. అలాగే ఎరువుల యాజమాన్యం, వరిలో ప్రధాన పాత్ర ఏంటి ఎరువుల యాజమాన్యానికి? వరిలో ఎరువులదే ప్రధాన పాత్ర. అయితే కలుపు కూడా కొంతవరకు వరిని అనగదొక్కి కావలసిన పోషకాలు అవన్నీ తీసుకుంటుంది. అసలు కలుపు వరితో పోటీ పడేదే వనరుల కోసం. ఆ వనరుల్లో మళ్ళీ ముఖ్యంగా నీరు, పోషకాలు ప్రధానంగా ఉంటాయి. తర్వాత గాలి, వెలుతురు, స్థలం కోసం కూడా పోటీ పడతాయి కలుపు. అయితే ఈ పోషకాలు అనేది చాలా ముఖ్యమైనది. వరితో పోలిస్తే మనము ఈ గడ్డి జాతి గాని ఏదైనా కలుపు ఇవి ప్రకృతి సిద్ధంగానే వాటికి కొంత శక్తి ఎక్కువ ఉంటుంది. సో చాలా తొందరగా మొలకెత్తుతాయి, తొందరగా పెరుగుతాయి. ఈ క్రమంలో పోషకాలను కూడా చాలా తొందరగా పీల్చుకుంటాయి. వరి కంటే ముందుగా ఈ మనం వేసిన అడుగు మందు గాని పైపాటు మందులు గాని ముఖ్యంగా నత్రజని చాలా తొందరగా తీసుకొని దాదాపుగా ఎకరానికి 10 నుంచి 15 కిలోల వరకు నత్రజని వరి నుంచి తీసుకుంటాయి. అంటే ఇప్పుడు ఆ 10 నుంచి 15 కిలోలు వరికి చెందాల్సింది. ఆ నత్రజని కలుపు ఉపయోగించుకుంది. సో కలుపు ఉపయోగించుకున్న తర్వాత అది మళ్ళీ వెనక్కి రాదు. అవును. సో అది ఆ రకంగా పంటకి నష్టం. దానివల్ల ఏమవుతుంది, ఇనిషియల్ గానే ఇలా అయింది కాబట్టి పిలకలు వచ్చే దశలో పిలకలు అంత ఎక్కువగా రావన్నమాట. సఫిషియెంట్ గా నత్రజని లేదు కాబట్టి ఈ పంట దెబ్బతినింది. కానీ కలుపు బాగా పెరిగిపోయింది. ఇంకో విషయం ఏంటంటే రైతుకి ఇవన్నీ కనిపించవు ప్రత్యక్షంగా. అదే పురుగులు గాని చీడపీడలు గాని కొంచెం చిన్న ఇదిగా ఆశించినా గాని వెంటనే కనిపిస్తుంది, వెంటనే అలర్ట్ అయిపోతారు. ఈ కలుపు ఏంటంటే పరోక్షంగా ఇలా పోషకాలు నీరు అన్ని తీసుకుంటుంది కాబట్టి వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చి బాగా ఉధృతమయ్యే వరకు తెలియదు. దానివల్లే నష్టం అనేది కూడా గమనించరు చాలా మటుకు. అయితే ఎరువుల యాజమాన్యం చేపట్టే ముందు కలుపు నివారించుకోవాలి. ఎరువుల యాజమాన్యాన్ని చేసినట్లయితే మొత్తం దాని యొక్క బలమంతా కూడా పంటకే వెళ్తుంది. మనం అది కాకుండా పైపాటు వేసేటప్పుడు ఫస్ట్ కలుపు తీసుకోవాలి. కలుపు తీసుకున్న తర్వాత నీరు పల్చగా పెట్టి అప్పుడు నత్రజని పైపాటు వేసుకుంటే అది మొక్కకు అందుతుంది. చాలా మంది రైతులు ఏం చేస్తారంటే కలుపు తీయక ముందు నత్రజని పైపాటు వేసేసి కలుపు తీస్తే వాళ్ళు ఏమనుకుంటారు, కలుపు తీసినప్పుడు నడుస్తాము తొక్కుతాం కాబట్టి ఆ వేసిన ఎరువు భూమిలోకి పోయి వరికి బాగా వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ తప్పు అన్నమాట. అది అపోహే అది. ఎందుకంటే ఇప్పుడు కలుపు ఆవేల్టికే పీల్చుకుంటుంది. ఇప్పుడు మీరు ఈ రోజు కలుపుకు మందు వేసి రేపు తీసినా కూడా ఆ ఒక్క రోజులో కూడా పీల్చుకుంటది. అది కూడా లాసే. ప్లస్ భూమిలో చాలా లోపలికి తొక్కేసి వెళ్ళిపోయినప్పుడు కూడా మిగతా లాసెస్ ఎక్కువ ఉంటాయి. సో నత్రజని ఆ రకంగా నష్టం అవుతుంది కాబట్టి కంపల్సరీగా కలుపు తీసిన తర్వాతే పైపాటు యాజమాన్యాన్ని చేపట్టాలి. అయితే మీరు ఇందాక చెప్పినట్లుగా కలుపు మందు ఊదా లాంటి బాగా ఎక్కువ నష్టం కలగజేసే వాటి మీద కూడా పనిచేస్తుందా? తుంగ, ఊదా, గడ్డి జాతులు, గడ్డి జాతి తర్వాత వెడల్పాకు అన్ని కలిపి కంట్రోల్ చేసే వాటిని బ్రాడ్ స్పెక్ట్రమ్ కంట్రోలర్స్ అంటారు. అంటే అన్ని రకాల కలుపుని కంట్రోల్ చేయగలుగుతుంది ఒకే మందు. ఉదాహరణకి ఒక బిస్పైరీ బ్యాక్ సోడియం అని ఒక మందు ఉంది. అది ఎకరాకి 80 నుంచి 100 మిల్లీలీటర్లు మాత్రమే వాడొచ్చు పిచికారీ చేయడానికి. అయితే అది కూడా 3 నుంచి 4 ఆకుల దశలోనే వాడాలి. కలుపు 3 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు కలుపు మీద పడేట్లుగా స్ప్రే చేసుకోవాలి. అది నేల మీద పడితే ఉపయోగం ఉండదు. సో అది మొక్క మీద పడినప్పుడు మొక్క ద్వారా లోపలికి ప్రవహించి కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అట్లాగే కొన్ని కలుపు మందులు ముఖ్యంగా గడ్డి జాతి కోసమే ఉన్నాయి. ఉదాహరణకు సైహలోబాప్ బ్యూటైల్ అంటారు, ఇంకోటి ఫినాక్సోప్రాప్ ఇథైల్ అని ఉంది. ఇలాంటి కెమికల్స్ ఏంటంటే ముఖ్యంగా గడ్డి జాతిని మాత్రమే కంట్రోల్ చేస్తాయి. ఇంకా కొన్ని 2,4-D సోడియం అంటారు. ఆ మందు ఓన్లీ వెడల్పా కలుపుని మాత్రమే నివారిస్తుంది. మేము అందుకని సాధారణంగా ఈ కలుపు నివారణకి రికమెండ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే నాటిన వెంటనే ఒక వారం నుంచి 10 రోజుల లోపల
ఈ ప్రెట్లాక్లోర్ లేదా బిటాక్లోర్, అనిలోఫాస్ ఇలాంటి కొన్ని కలుపు మందులు ఉన్నాయి. ఇవి ఎకరాకి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ కొన్ని ఉన్నాయి, 500 ml వేసేవి కొన్ని ఉన్నాయి. ఇవి ఇసుకలో కలిపి ఎకరాకు ఒక 20 కిలోల పొడి ఇసుక తీసుకొని ఈ మందు బాగా మిక్స్ చేసుకొని నీళ్లు పల్చగా ఉన్నప్పుడు పొలంలో చల్లేయాలి. అంటే ఇలా చల్లేదాని వల్ల దాదాపు 20 రోజుల వరకు కలుపు కంట్రోల్లో ఉంటుంది. సో ఆ తర్వాత వచ్చే రెండో దశ కలుపు కోసమని వెడల్పాకు కలుపు అయితే గనుక 2,4-D సోడియం అని ఒక మందు ఉంది. లేదా ఇంకా 2-3 రకాల మందులు ఉన్నాయి, ఆల్ మిక్స్ అని ఇలాంటివి. సో అవి రికమెండ్ చేస్తాం. లేదంటే అన్ని రకాల మిక్స్డ్ కలుపు ఉంటే రైతు బిస్పైరీ బ్యాక్ సోడియం అని ఒక కలుపు మందు ఉంది. ఇది అన్ని రకాలని కంట్రోల్ చేస్తుంది. దేనికైనా కూడా 3 రకాల ప్రధానంగా వచ్చే కలుపుని. సో దాన్ని గానీ ఉపయోగించవచ్చు. ఇంకా కాకపోతే తర్వాత దశలో వచ్చే నీటి కలుపు ఉంది. ఆ నీటి కలుపుకి ఈ మందులు ఎక్కువగా పనిచేయవన్నమాట. దానికి ఏం చేయాలంటే యాక్చువల్ గా నీటి కలుపు ఉన్నప్పుడు ఒక 2 రోజుల వరకు నీరు తీసేస్తే పొలంలో అవి ఎండిపోయి దాదాపు ప్రాబ్లం ఉండదు ఎక్కువ. అలా కానప్పుడు కాపర్ సల్ఫేట్ అని ఒక కెమికల్ ఉంది, తెలుగులో మైలుతుత్తం అంటారు. దాన్ని ఎకరాకు 4 కిలోలు తీసుకొని పొడి చేసి ఒక చిన్న బట్ట సంచిలో కట్టి పొలంకి నీళ్లు వెళ్లే దగ్గర కట్టి పెడితే ఆ నీళ్లు వెళ్ళినప్పుడు దానిలో కరిగి ఆ మందు కూడా ప్రవహిస్తుంది పొలం అంతా. సో అది ఈ నీటి కలుపుని కొంతవరకు నివారిస్తుంది. ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న ఆధునిక పద్ధతులు ఏమున్నాయి కలుపు నివారణకు? ముఖ్యంగా వరి రకాన్ని సెలెక్ట్ చేసుకోవడం దగ్గర నుంచి ముఖ్యంగా రసాయనిక కలుపు మందులు ఎప్పుడు ఎలా వాడాలి, ఏవి చౌకగా దొరుకుతాయి, తర్వాత ఈ జీవ నియంత్రణ ఇలాంటి పద్ధతులన్నీ ఉపయోగించి చేసుకోవడం, దీన్నే సమగ్ర సస్యరక్షణ అని కూడా అంటారు. అలా చేసుకున్నప్పుడు మనకి చాలా చౌకగా కలుపు నివారణ అవుతుంది. దీనివల్ల ఏంటంటే దాదాపు 15-20% ఖర్చు తగ్గుతుంది. రైట్ అండి, ధన్యవాదాలు శ్రీదేవి గారు. వరిలో కలుపు నివారణ ఏ విధంగా చేసుకోవాలి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, మార్గాలేంటి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. విన్నారు కదా, పంట వేసుకోవడానికి ముందే కలుపు మందులు చల్లుకున్నట్లయితే చాలా వరకు కలుపు నివారణ చేసుకోవచ్చు అంటున్నారు. కలుపు పంటలో మొలకెత్తింది అంటే దాంట్లో 40% పంట దిగుబడి తగ్గిపోతుంది, వచ్చిన దిగుబడిలో కూడా నాణ్యత లోపిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇది ఈనాటి అంశం. ఇంతటితో సమాప్తం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. ఆశించిన అధిక పంట దిగుబడులకు పంటల సాగులో ఆచరించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులతో పాటు సాగు ఖర్చులను తగ్గించే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేస్తూ వారి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యవసాయ సమాచారానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: వర్షాలు ఆలస్యమైనప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాలీహౌస్ నిర్మాణం, ప్రభుత్వ సబ్సిడీ వివరాలు, మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. మన దేశ వ్యవసాయం ప్రధానంగా వర్షాభావాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అయితే ఖరీఫ్ సమయం ప్రారంభమైనప్పటికీ వర్షాలు పడకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలస్యంగా వర్షాలైనప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన కారకాల్లో నీరు చాలా ముఖ్యమైనది. అయితే ప్రస్తుతం మన రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులకు రైతులు నష్టపోకుండా కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి కొన్ని జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాలు ఆలస్యమైనప్పుడు తక్కువ కాలం గల స్వల్పకాలిక రకాలను వేసుకోవాలి. దీనివలన పంట నష్టం తక్కువగా ఉంటుంది. ఎక్కువ నీరుని వినియోగించుకునే వరి, మొక్కజొన్న కాకుండా తక్కువ నీటితో సాగు అయ్యే ఆరుతడి పంటలు వేసుకోవాలి. వర్షాలు ఆలస్యమైనప్పుడు రైతులు తీసుకోవాల్సిన మెలకువల గురించి శాస్త్రవేత్త మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు దీర్ఘకాలిక సరాసరి వర్షపాతంలో మన దక్షిణ భారతదేశంలో 93% వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రకంగా మనం చూసినట్టయితే ఈ సంవత్సరం అంటే 2015 ఖరీఫ్ పంట కాలానికి మనకు తక్కువ వర్షపాతం కురిసే సూచనలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి.
సో అందువల్ల రైతులు దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పంటలను ఎన్నుకోవడము, తర్వాత పంట వేసుకున్న తర్వాత కూడా చేపట్టవలసినటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులను దృష్టిలో పెట్టుకొని పంటల్లో జరిగే నష్టాన్ని నివారించుకోవాలి. దాదాపు మనకి ఏంటంటే ఒక 47% వరకు ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ మెట్ట పంటలన్నీ విత్తుకోవడం జరిగింది. ఎందుకంటే జూన్ మాసంలో వచ్చినటువంటి వర్షపాతం మనకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది. దానివల్ల మన నేలలో పూర్తిగా తేమ సరైన మోతాదులో నమోదు కావడం వల్ల రైతులు విత్తనాలు వేసుకోవడానికి అనువైన సమయం ఏర్పడింది. దీనివల్ల చాలా మంది రైతులు ఏంటంటే మొక్కజొన్నను, తర్వాత పత్తి, సోయా చిక్కుడు మొదలగు కొన్ని పప్పు దినుసు పంటలు, ఈ మెట్ట పంటలన్నీ చాలా వరకు విత్తుకోవడం జరిగింది. అయితే ఈ జూన్ మాసంలో కురిసిన వర్షాలకి విత్తుకున్న పంటలు తర్వాత మనకు వర్షపాతంలో తగ్గుముఖం రావడం వల్ల, అదేవిధంగా గాలిలో ఎక్కువ వాతావరణంలో గాలి యొక్క వేగం పెరగడం వల్ల వేసినటువంటి గింజలు మొలిసి ఆ మొక్కలు కూడా ఎండిపోవడం అంటే గిరసపడడం జరుగుతూ ఉంది. అయితే దీనివల్ల రైతులు ఏంటంటే ఎక్కడైతే కలుపు ఉన్నా కూడా లేదంటే అంతర్సేద్యం చేసుకొని మన యొక్క పంట పొలాలను కలుపు లేకుండా నివారించుకోవాలి. ఎందుకంటే ఈ అధిక గాలి వేగం వల్ల కూడా నేలలో పైపుల్లో ఉన్నటువంటి తేమ ఆవిరైపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇంకా రైతులు ఎక్కడైతే ఈ మెట్ట పంటలు వేయలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ మన పత్తి పంటను ఈ జూలై 10 లేదా 15 మధ్యలో వేసుకోవాలి. ఇంకా అప్పటి కూడా వాళ్ళకు వర్షాలు రాని పరిస్థితుల్లో ఆ తర్వాత ఈ పత్తి పంటను విత్తుకోవడం మంచిది. దానివల్ల పంట యొక్క ఎదుగుదల తగ్గిపోయి దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి. మొక్కజొన్న పంటను కూడా జూలై 10-15 లోపు విత్తుకోవాలి. ఇక తర్వాత వర్షాలు వచ్చినట్టయితే ఈ 2 పంటలను కాకుండా రైతులు ముఖ్యంగా ఆముదం పంట లేదంటే మనకు ఈ కంది పంటను, ఉత్తర తెలంగాణ జిల్లాలో అయితే ముఖ్యంగా కంది పంటను, దక్షిణ తెలంగాణలో కంది పంటతో పాటు తర్వాత ఆముదం పంటను కూడా విత్తుకోవడానికి అనువైన సమయం మనకు జూలై 15 తర్వాత కూడా ఉంటుంది. అదేవిధంగా రైతులు ఇప్పుడు వర్షాలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు భారత వాతావరణ శాస్త్ర విభాగం వాళ్ళు తెలియజేసిన దాని ప్రకారం జూలై 10 తర్వాత కొంచెం వాతావరణంలో మార్పులు వచ్చి మళ్లీ వర్షపాతం యొక్క యాక్టివిటీ పెరిగే అవకాశాలు ఉన్నాయని మనకు కొన్ని సూచనలు ఉన్నాయి. కూరగాయలు, పూలు అన్ని రకాల్లో సాగు చేయడానికి అనువైన మార్గం పాలీహౌస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రోత్సహించడానికి పాలీహౌస్ నిర్మాణంపై సబ్సిడీ అందిస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మీకోసం. పాలీహౌస్ అంటే కాలానికి సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా పంటలకు కృత్రిమంగా తగిన వాతావరణ పరిస్థితులను అందించి పంటల సాగు చేయడం. అయితే పాలీహౌస్ ఎక్కువగా కూరగాయల పెంపకానికి చాలా అనువైనది. బయట సాధారణ వాతావరణ పరిస్థితులకు పెంచిన పంటల కంటే పాలీహౌస్ లో పెంచిన పంటల దిగుబడులు ఎక్కువ. ఇది కేవలం పాలీహౌస్ లో మేలైన శాస్త్రీయపరమైన యాజమాన్య పద్ధతుల ద్వారానే సాధ్యమవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం పాలీహౌస్ నిర్మాణానికి 45% సబ్సిడీ అందిస్తుంది. దీనివలన రైతులు ఆర్థికంగా ఎంతో లాభపడతారు. పాలీహౌస్ నిర్మాణంలో ముఖ్యంగా పొలం తయారీలో దగ్గరుండి నీరు, ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ వరకు ప్రతి విషయంలో మెలకువలు పాటించడం తప్పనిసరి. వాతావరణంతో సంబంధం లేకుండా ఎక్కువ దిగుబడి ఇచ్చే కూరగాయల పెంపకానికి ఈ పాలీహౌస్లు చాలా ఉపయోగపడతాయి. ఈ పాలీహౌస్లో 2 రకాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లు, ఇంకొకటి ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్. ఈ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లు అనేవి మన రాష్ట్రానికి ఎంతో అనుకూలమైనవి. ఎందుకంటే మనకి 24 గంటలు మనం పవర్ సప్లై అనేది, కరెంటు వాడకం అనేది ఈ పాలీహౌస్లో ఉండదు. కేవలము మొక్కలకి పురుగు మందులు కానివ్వండి, సస్యరక్షణ చర్యలు చేపట్టేటప్పుడు, అట్లానే మైక్రో ఇరిగేషన్ ద్వారా డ్రిప్ ద్వారా నీరు అందించేటప్పుడు ఈ 2 సమయాల్లో మాత్రమే మనకి కరెంటు అనేది అవసరం అవుతుంది ఈ న్యాచురల్లీ వెంటిలేటెడ్ పాలీహౌస్లో. అందుకే ఇది కొద్దిగా ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. అదే ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టంలో అయితే మనకి ఎప్పుడు 24 గంటలు కరెంట్ అవసరం అవుతుంది. అట్లానే మనం ప్రధానంగా గులాబీలు వాటి పెంపకానికి ఈ ఫ్యాన్ అండ్ ప్యాడ్ సిస్టమ్ అవసరం అవుతుంది. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. నమస్కారం.
తతో గోదావరీం రమ్యాం. అమృతమయమైన జలరాశితో అనంత పుణ్యఫలాన్ని అందిస్తుంది పరమ పావన నది రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు 106 పుష్కర ఘాట్లు సిద్ధం చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. జూలై 14 నుండి 25 వరకు రండి, పుష్కర స్నానం ఆచరించండి, గోదావరి మాత అనుగ్రహం పొందండి. నమస్కారం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో వస్తున్న వివిధ సాంకేతిక పద్ధతులను గురించి వివిధ విస్తరణ కార్యక్రమాల రూపంలో అందజేస్తున్న వ్యవసాయ కార్యక్రమం రైతు నేస్తంకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: ఖరీఫ్ పంటల్లో జీవ నియంత్రణ పద్ధతులు, సమగ్ర సస్యరక్షణ, బెండ సాగులో సస్యరక్షణ, కంది రకాలు వివరాలు. రైతన్నలు ఆరుగాలం కష్టపడి పండించే పంటల్లో చీడపీడలను సరైన సమయంలో గుర్తించి తగిన సస్యరక్షణ చర్యలు పాటించకపోతే రైతులు అనుకున్న దిగుబడి పొందలేరు. ఈ నేపథ్యంలో బెండ సాగులో సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు చూద్దాం. వేడి వాతావరణం బెండ సాగుకు అనుకూలం. అతి చల్లని వాతావరణం పంట పెరుగుదలకు ప్రతికూలం. అందువలన ఈ పంట వర్షాకాలం, వేసవి కాలంలో పండించడానికి అనుకూలమైంది. సారవంతమైన నీరు ఇంకే తేలికపాటి నేలలు బెండ సాగుకు అనుకూలం. వర్షాకాలపు పంటను జూన్ నుండి జూలై వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు వర్షాకాలపు పంటకు 4 నుండి 5 కిలోల విత్తనం కావాలి. పర్భని క్రాంతి, అర్క అనామిక, అర్క అభయ వంటి రకాలు మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. నేలను 4 నుండి 5 సార్లు బాగా దున్ని 60 సెంటీమీటర్ల ఎడంతో బోదెల మీద 20 నుండి 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోబిడ్తో, తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా విరిడితో కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 20 కిలోల భాస్వరం అలాగే పొటాషియంనిచ్చే ఎరువులను కూడా ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. 48 కిలోలనిచ్చే నత్రజని ఎరువును 3 సమభాగాలుగా చేసి మొదటి భాగం ఆఖరి దుక్కిలో, మిగిలిన 2 భాగాలను విత్తిన 30వ రోజున 40వ రోజున వేసుకోవాలి. విత్తే ముందు ఎకరాకు 1 లీటరు ఫ్లూక్లోరాలిన్ను పిచికారీ చేసి భూమిలో కలియదునడం వల్ల కలుపును నివారించుకోవచ్చు. లేదా ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు పెండిమిథాలిన్ లేదా 1.5 నుండి 2 లీటర్ల చొప్పున అలాక్లోర్ను ఏదో ఒకదాన్ని విత్తిన వెంటనే గాని మరుసటి రోజున గాని పిచికారీ చేసుకోవడం వల్ల పొలంలో కలుపును నివారించుకోవచ్చు. అలాగే విత్తిన 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతర కృషి చేసుకోవాలి. పంట పూత దశలో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేయడం ద్వారా 20 నుండి 25% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడిని పొందవచ్చు. అలాగే లీటర్ నీటికి 4 మిల్లీలీటర్ల సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చేయడం ద్వారా కూడా అధిక దిగుబడిని పొందవచ్చు. వర్షాకాలపు పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 5 నుండి 6 రోజులకొకసారి నీరు పెట్టుకోవాలి. ఈ విధంగా శాస్త్రవేత్తల సలహాల మేరకు బెండను సాగు చేయడం ద్వారా రైతులు ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేంటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి.
అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పంటలను ఆశించే పురుగులను నియంత్రించడానికి సూక్ష్మజీవులను ఉపయోగించడాన్ని జీవ నియంత్రణ పద్ధతి అంటారు. జీవ నియంత్రణ పద్ధతిలో వివిధ రకాలైన సూక్ష్మజీవులు సస్యరక్షణ చర్యలో పాల్గొంటాయి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలో రసాయనాలకు బదులుగా జీవ నియంత్రణ పద్ధతులను ఉపయోగించి సమగ్ర సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం. జీవ నియంత్రణ పద్ధతిలో ముఖ్యమైనవి పరాన్న భక్షులు, పరాన్న జీవులు, బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్లను ఉపయోగించి పంటలలో పురుగులను నివారించవచ్చు. పరాన్న భక్షులు ఇవి పురుగులను వివిధ దశల్లో ఆహారంగా తీసుకుని అదుపులో ఉంచి రైతులకు మేలు చేస్తాయి. వీటిలో అక్షింతల పురుగులు, అల్లిక రెక్కల పురుగు ముఖ్యమైనవి. పురుగు ఉన్న స్థాయిని బట్టి పొలంలో 3 సార్లు 15 రోజుల వ్యవధిలో విడుదల చేయాలి. ప్రతి పైరును ఆశించు పేనుబంక, తెల్లనల్లి, పచ్చదొమ్మ, శనగపచ్చ పురుగులు, పొగాకుల అద్దె పురుగు నివారణకు హెక్టారుకు 50,000 వరకు లార్వాలను విడుదల చేయాలి. వైరస్లను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించడానికి పొగాకుల అద్దె పురుగుకు SNPV, శనగపచ్చ పురుగుకు HNPV 2 సార్లు 10 రోజుల వ్యవధిలో సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. జీవ నియంత్రణ పద్ధతిలో ఉపయోగించే శిలీంధ్రం నేల, విత్తనం ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా జీవ శిలీంద్ర నాశక మందులు వాడటానికి కారణం తక్కువ ధరలకు లభించటం. నేలలో వేసినప్పుడు భూభౌతిక పరిస్థితులు మెరుగవుతాయి. ఒకే రకమైన జీవ నియంత్రణ కారకం పలు తెగుళ్ల యాజమాన్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. వేర్లు, కాండం బాగా వృద్ధి చెంది మొక్కలు బలంగా పెరుగుతాయి. విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నారు ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ ఇతర హానికర పరిణామాలు ఉండవు. పంట సాగులో అన్నిటికంటే ముఖ్యంగా మనం చీడపీడల ఉధృతి ఏదైతే ఉందో అది ఒక ముఖ్య సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఈ చీడపీడల ఉధృతిని తగ్గించడానికి అనాదిగా మనం రసాయనిక పురుగు మందుల మీద ఎక్కువగా ఆధారపడటం జరుగుతుంది. కాకపోతే ఈ మధ్య కాలంలో మారుతున్న వ్యవసాయ పరిస్థితుల దృష్ట్యా అనుకోండి, లేకపోతే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతాం ఒక అంశం కావచ్చు. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ రసాయనిక పురుగు మందులు విచ్చలవిడితనంగా మన పంట పొలాల్లో వాడటం వలన పురుగు మందుల అవశేషాలు వాటిల్లో ఉండిపోయి తద్వారా మన ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గి పురుగు మందుల అవశేషాలు ఉన్న ఉత్పత్తులు రావటం రైతుకు కొంచెం నష్టం కలగజేస్తున్నది. ఈ నేపథ్యంలో మన రసాయనిక పురుగు మందుల ప్రత్యామ్నాయ పద్ధతులు గనక మనం చూసుకున్నట్లయితే సస్యరక్షణలో అన్నిటికంటే మున్ముందుగా చెప్పుకోదగ్గది జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం సస్యరక్షణ చేపట్టటము. ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేపట్టడం అంటే మనం ఏదైతే మిత్ర పురుగులు ఉన్నాయో, అది మిత్ర పురుగులు కానివ్వండి, బదనికలు కానివ్వండి, కొన్ని రకాల సహజ సిద్ధంగా లభ్యమయ్యే బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ఆధారిత జీవరసాయనాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అంశాలుగా వాడుకుంటూ జీవ నియంత్రణ పద్ధతులను పాటించుకుంటూ మనం సస్యరక్షణ చేసుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవచ్చు. వీటి గురించి మనం చెప్పుకున్నట్లయితే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో అన్నిటికంటే ముఖ్యంగా ముందుగా చెప్పుకోదగ్గది పలు పంటల్లో చాలా కాలంగా దాన్ని వాడటం కూడా జరుగుతుంది. ఈ మధ్య కాలంలో కొన్ని ప్రభుత్వ పథకాల ద్వారా కానివ్వండి, అదే రకంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క మన అవగాహన వలన కానివ్వండి, ఈ రైతు సోదరులు ఏవైతే ఉన్నారో ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవిని ట్రైకోకార్డుల రూపంలో వివిధ పంటల్లో వాడుకుంటూ తద్వారా రసాయనిక పురుగు మందులకు దీన్ని ఒక దీటైన ప్రత్యామ్నాయంగా వాడుకుంటూ మన చీడపీడల ఉధృతిని తగ్గించుకోవటం అన్నది మనం ఎక్కువగా చూస్తున్నాము. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే వరి వంటి పంటల్లో తీసుకున్నప్పుడు ఈ ట్రైకోగ్రామా కార్డులను ట్రైకో కార్డులు అని చెబుతూ ఉంటాము. వీటిని రైతులు వాడుకోవాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా ఆశించే ఏదైతే కాండం తొలచు పురుగు ఉంటుందో, అదే రకంగా ఆకుముడత పురుగు ఉంటుందో వీటి ఉధృతిని తగ్గించడానికి మనం ఈ ట్రైకో కార్డులను వాడుకోవచ్చు. ఈ ట్రైకో కార్డుల్ని మనం వరి నాటుకున్న 25వ రోజు తర్వాత మొదటిసారి వదులుకుంటూ ఎకరానికి 4 కార్డులు చొప్పున ఈ ట్రైకో కార్డుల్ని 5 సార్లు 10 రోజుల వ్యవధిలో గనక మనం పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా కాండం తొలచు పురుగు కానివ్వండి, అదే రకంగా ఆకుముడత పురుగు కానివ్వండి దాని ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు. ఇక మిగతా పంటలు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మొక్కజొన్న వంటి పంటలో కూడా కాండం తొలచు పురుగు ఉధృతి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొక్కజొన్నను ఆశించే కాండం తొలచు పురుగు ఉధృతిని తగ్గించడానికి ఇందాక మనం వరిలో 25 రోజుల తర్వాత పెట్టుకున్నట్టు ఈ మొక్కజొన్నలో మనం విత్తుకున్న తర్వాత 12వ రోజునే మొదటిసారి పెట్టుకుంటూ సుమారు 5 సార్లు ఎకరానికి 4 ట్రైకో కార్డుల్ని మనం 10 రోజుల వ్యవధిలో గనక పెట్టుకున్నట్లయితే ఈ కాండం తొలచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఇక
మన మామూలుగా పండించే పంటలే కాకుండా ఈ కూరగాయ పంటలు అదే రకంగా పళ్ల తోటల గురించి తీసుకున్నప్పుడు కూడా ఈ ట్రైకోకార్డుని మనం వాడుకోవచ్చు. ఉదాహరణకు మనం తీసుకున్నట్లయితే టమాటా లేదా వంగ వంటి పంటల్లో టమాటా అయితే కాయదొలుచు పురుగు వస్తుంటుంది. అదే వంగ వంటి పంటల్లో అయితే కాండము మరియు కాయదొలుచు పురుగు అంటుంటాము. అది చాలా ఉధృతి ఎక్కువగా కనపడుతుంది. వీటి ఉధృతిని తగ్గించడానికి అంటే మన కూరగాయ పంటలు తక్కువ నిడివి గల పంటలు కాబట్టి మనం వరిలో మొక్కజొన్నలు చెప్పుకున్నట్టు 5 సార్లు వదులుచుకోవాల్సిన అవసరం లేకుండా సుమారుగా 3 సార్లు ఎకరానికి 4 కార్డులు మనం గనక పెట్టుకున్నట్లయితే అది కూడా మనం నాటుకున్న 25వ రోజు మొదటిసారి పెట్టుకుంటూ ఈ మన టమాటా లేకపోతే వంగ వంటి పంటల్లో పెట్టుకున్నట్లయితే చాలా సమర్థవంతంగా టమాటా నాశించే కాయదొలుచు పురుగు అదే రకంగా వంగ నాశించే కాయ మరియు మన కాండము మరియు కాయదొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ ట్రైకోకార్డులు వివిధ పంటల్లో మనం వాడుకుంటున్నప్పటికీ వ్యవసాయ శాఖ పరంగా కానివ్వండి, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరంగా కానివ్వండి, దాని మీద రైతులకు కావాల్సిన అవగాహన పెంపొందించిన తర్వాత కూడా మనం ఈ ట్రైకోకార్డులు రైతు సోదరులకి ఏదైతే రసాయనిక పురుగు మందులు ఎంత సులభంగా లభ్యం అవుతాయో అంత సులభంగా ఇవి లభ్యం కావటం లేదన్నది ఒక ముఖ్య సమస్యగా మనం గుర్తించడం జరిగింది. కాబట్టి మనం వ్యవసాయ విశ్వవిద్యాలయం తరపు నుంచి అదే రకంగా వ్యవసాయ శాఖ తరపు నుంచి ఇద్దరము కలిసికట్టుగా ఈ అవగాహన సదస్సులు ఒకటే కాకుండా మన రాష్ట్రం అంతా అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక మన బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పెట్టి మన వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఎక్విప్ అండ్ బయలాజికల్ కంట్రోల్ అంటే రాష్ట్ర మన దీంట్లో ఉన్నది దాన్ని నోడల్ ఏజెన్సీగా పెట్టుకుని మనం ఆ బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీస్ ఏవైతే జిల్లా స్థాయిలో పెట్టబడ్డాయో వాటికి ఇనాక్యులం కల్చర్స్ ఇస్తూ వారిని ట్రైకోకార్డుల్ని సమర్థవంతంగా తయారు చేసుకునేట్టు చేస్తూ తద్వారా రైతు సోదరులకి ట్రైకోకార్డులు కావాలన్నప్పుడు హైదరాబాద్ వంటి నగరానికే రావాల్సిన అవసరం లేకుండా తమ జిల్లా కేంద్రాల్లోనే లభ్యమయ్యేట్టు చూడటానికి కూడా ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2003 నుంచి ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి రైతు సోదరులు తమ దగ్గరలో జిల్లా కేంద్రంలో ఉన్న బయలాజికల్ కంట్రోల్ ల్యాబొరేటరీ నుంచి ట్రైకోకార్డులు కావాల్సిన వాళ్ళు పొంది తద్వారా తమ పంట పొలాల్లో వాడుకుంటూ ఈ రసాయనిక పురుగు మందులకు ఒక ప్రత్యామ్నాయంగా ట్రైకోకార్డులను వాడుకోవచ్చు. ఇది ఒక ముఖ్యమైన జీవ నియంత్రణ సాధనంగా మనం చెప్పుకుంటాము. ఇక రెండవది మనం చూసుకున్నప్పుడు బదనికల ద్వారా కూడా మనం జీవ నియంత్రణ చేసుకోవచ్చు. అది ఒక్క పంటలోనే కాదు, చాలా పంటల్లో ఉదాహరణకు మనం పత్తి తీసుకోండి, వరి తీసుకోండి, మొక్కజొన్న తీసుకోండి, అదే రకంగా వేరుశెనగ వంటి పంటల్లో కూడా మనం ఏదైతే ఆయిల్స్ తర్వాత అపరాల్లో కూడా చాలా వరకు ఈ బదనికల శాతం అయితే ఎక్కువ ఉంటుంది. ఈ బదనికలు అది అల్లిక రెక్కల పురుగు కానివ్వండి, అదే రకంగా అక్షింతల పురుగు అని వస్తుంటుంది అది కానివ్వండి, వీటిని మనం ట్రైకోకార్డుల్లాగా తయారు చేసుకుని వదులుకోవటం కంటే కూడా మనం రసాయనిక పురుగు మందులు ఏదైనా వాడాలి అనుకున్నప్పుడు వీలైనంత వరకు తప్పనిసరి పరిస్థితుల్లోనే గనక రసాయన పురుగు మందులు వాడుకుంటూ మనం రసాయనిక పురుగు మందులను వాడుకునేటప్పుడు కూడా తక్కువ విష ప్రభావం ఉండే రసాయనిక పురుగు మందులు మాత్రమే ఎంపిక చేసుకున్నట్లయితే ఈ బదనికలు తమంతట తాము తమ పంట పొలాల్లో సంరక్షించబడి తద్వారా ముఖ్యంగా మనం ఇక్కడ అల్లిక రెక్కల పురుగు అదే రకంగా అక్షంతల పురుగు గురించి చెప్పుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగుల సముదాయం ఏదైతే ఉన్నదో అది పెనుబంక కానివ్వండి, తెల్లదోమ కానివ్వండి, అదే రకంగా తామర పురుగులు కానివ్వండి, దీప పురుగులు కానివ్వండి, వీటన్నిటి మీద కూడా ఈ బదనికలు భుజించి తద్వారా వాటి పరిమాణాన్ని మన పంట పొలాల్లో తగ్గించి వాటి వల్ల అయ్యే నష్టాన్ని తగ్గిస్తాయి. కాబట్టి బదనికల సంరక్షణ ద్వారా ఏదైతే ఉన్నదో మనం చాలా వరకు లాభాన్ని పొందవచ్చు. దీన్ని కూడా ఒక ముఖ్య సాధనంగా మన జీవ నియంత్రణ పద్ధతుల్లో వాడుకోవచ్చు. కొత్త సాంకేతికతలు అందరికీ బాగుంటాయి. నేను కూడా నా పొలం తయారీ, నాటడం, దున్నడం, నూర్పిడి వంటి పనుల కోసం చిన్న మిషన్లు నా అవసరానికి తగ్గట్టు కొన్నాను. నేను నా పొలంలో మిషన్ వాడాను. దానివల్ల పని తొందరగా తేలిగ్గా అయింది. వ్యవసాయానికి మంచి వాడకం వల్ల నాకు అందింది మంచి దిగుబడి, ఎక్కువ లాభం. చిన్న మిషన్లయితే మా సొంతానవి, కానీ పెద్ద మిషన్లని మేము సామూహికంగా కొన్నాం. రైతు సోదర సోదరీమణులారా, మీరు కూడా ఉన్నతమైన మిషన్లు, ఉపకరణాల కొనుగోలుపై ఆర్థిక సహాయపు లాభాన్ని పొందండి. మీ ఆదాయాన్ని పెంచుకోండి, ఇంకా సంతోషంగా ఉండండి. అయిపోయింది. నేను నిర్ణయించుకున్నాను, నేను నిన్ను వ్యవసాయ ఇంజనీరింగే చదివిస్తాను. కొత్త మిషన్లు, కొత్త ఉపకరణాలు రావాలి మీ ముంగిట. పొందాలి మీరు ఎక్కువ సంతోషం, దిగుబడి. కంది పంటను ఏక పంటగా కానీ లేదు ఇతర పంటలైన పెసర, మినుము, సోయా చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కూడా పండించవచ్చు. మన రాష్ట్రంలో ఉపయోగించే పప్పు ధాన్యాలలో కందులు ప్రధానమైనవి.
ఈ నేపథ్యంలో కంది రకాలు వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కంది పంటను ఏక పంటగా కానీ లేదా ఇతర పంటలైన పెసర, మినుము, సోయా, చిక్కుడు, వేరుశెనగ లాంటి పైర్లతో మిశ్రమ పంటగా కానీ ఖరీఫ్ లో పండించవచ్చు. కంది రకాలు WRG 65, ఖరీఫ్ లో 170 నుంచి 180, రబీలో 120 నుంచి 130 రోజుల పంటకాలం. ఎండు తెగులును తట్టుకొని ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. WRG 53 వరంగల్ కంది 160 రోజుల పంటకాలం, ఖరీఫ్ కు అనుకూలం, ఎకరాకు 6 నుంచి 8 క్వింటాల దిగుబడినిస్తుంది. LRG 41 శనగపచ్చ పురుగుని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. ఖరీఫ్ లో 180, రబీలో 120 నుంచి 130 రోజుల పంటకాలం కలిగి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల దిగుబడినిస్తుంది. కంది సాగుకు నేలలు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చెలక నేలల్లో మురుగునీరు పోయే వసతి గల నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. రైజోబియంను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఎరువులు చివరి దిక్కులో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, ఖరీఫ్ లో 8 కిలోలు, రబీలో 16 కిలోల నత్రజని, ఈ 2 సీజన్లలో 20 కిలోల చొప్పున భాస్వరం వేసుకోవాలి. నీటి యాజమాన్యం ఈశాన్య ఋతుపవనాల ప్రభావం లేని ప్రాంతాల్లో రబీ కందికి 2 తేలికపాటి తడులు ఇవ్వాలి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు పాటిస్తూ కందిలో మేలైన రకాలు సాగు చేసినట్లయితే అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. అంటే కందిని జనరల్గా ఏంటంటే ఖరీఫ్లో ఏదైనా మన పంట వేసి చెడుపు అంటే దాన్ని సరైన దిగుబడి రానప్పుడు, లేకపోతే ఖరీఫ్లో స్వల్పకాలిక రకాలు వేసి అక్టోబర్లో ప్రాంతంలో మనకు నేల ఖాళీ ఉన్నప్పుడు కానీ వేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే జనరల్గా రబీ కంది వేసినప్పుడు మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఖరీఫ్ కందికి రబీ కందికి తేడా ఏంటంటే, ఖరీఫ్లో మనం జూన్ జూలైలో వేసినప్పుడు మొక్క బాగా ఎత్తుగా ఎదిగి ఆల్మోస్ట్ 2 మీటర్ల వరకు కూడా పెరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఎత్తు పెరగడం వల్ల వచ్చే ఈ శనగపచ్చ పురుగు కానీ మరొక మచ్చల పురుగు లాంటి తెగుళ్లను మనం నివారించుకోవడానికి, పిచికారి చేయడానికి రైతులు చాలా ఇబ్బంది పడుతుంటారు. అది ఇది దృష్టిలో ఉంచుకొని, అంటే ఇంకొక ముఖ్యమైన విషయం మనము గమనించినట్టయితే ఈ ఖరీఫ్లో 170 నుంచి 180 రోజులకు వచ్చే రకాలన్నీ కూడా, అంటే మనం జూన్ జూలైలో వేసినప్పుడు జనరల్గా డిసెంబర్ ఎండింగ్, జనవరి ఎండింగ్ కోతకు వస్తాయి. ఈ రకాలన్నీ కూడా రబీలో వేసినప్పుడు, అంటే రబీలో ఏంటంటే ముఖ్యంగా మన సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్ 1వ పక్షం వరకు వేయడానికి అనుకూలమైనది. ఈ టైంలో వేసినప్పుడు మొక్క ఎత్తు 1.2 మీటర్ల వరకు పెరుగుతుంది, అంటే ఎక్కువ ఎత్తు పెరగదు. కాబట్టి ఇక్కడ మనకు పిచికారీ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ యొక్క రబీలో వేసిన కంది పూతకు రావడానికి జనరల్గా 3 నెలలు టైం పడుతుంది, 2.5 నుంచి 3 నెలలు టైం పడుతుంది. అది డిసెంబర్ ఆఖరి తర్వాతనే పూతకు వస్తుంది. కాబట్టి ఆ టైంకు కందిలో అతి ప్రధానమైన సమస్య అయిన శనగపచ్చ పురుగును మనము పెద్దగా ఉధృతి కూడా చాలా తక్కువ ఉంటుంది, పెద్దగా మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇది మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం రబీ కంది విషయానికి వస్తే. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, రబీ కందిలో మనం 3 నుంచి 4 మామూలుగా తేలికపాటి నెలలు అయితే 3 నుంచి 4 తడులు, కొంచెం మధ్యస్థమైన రైతుగా కొంచెం తక్కువ తడులతో కూడా పంటను మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఖరీఫ్కు రబీకి ముఖ్యంగా గమనిక ఏంటంటే, ఖరీఫ్లో మనకు 2 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. రబీలో 6 నుంచి 8 కిలోల వరకు కూడా మనం వేసుకున్న రకాన్ని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. ఖరీఫ్లో వేసే దాదాపు అన్ని రకాలు, అంటే ICPL 85-0-63 కానీ, ఆశా కానీ, LRG 30, పల్నాడు, PRG 158 ఇలాంటి రకాలను అన్నింటి కూడా రబీలో వేసుకోవచ్చు. ఖరీఫ్లో అంటే ఇందాక చెప్పినట్టు 180 రోజుల పంటకాలం దాదాపు 120 రోజులకు తగ్గిపోతుంది, 120 నుంచి 130 రోజులకు. ఇది మన ముఖ్యమైన అది అన్నట్టు. సరే, ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచి ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరుచుంటుంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-15551 సంప్రదించండి. రైతు నేస్తంపై మీ సలహాలు, సూచనలు అందించాల్సిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013. ఇంతటితో రైతు నేస్తం కార్యక్రమం సమాప్తం. నమస్కారం.